ఖరీఫ్ సాగులో వరి పంటలు 80% పైగా పూర్తయ్యాయని ఏలూరు జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ మహబూబ్ బాషా అన్నారు. అన్ని రకాల ఎరువులు రైతులకు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని, ఎరువుల కొరత తలెత్తకుండా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉందని చెప్పారు. ఎరువుల విషయంలో రైతాంగం ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్న మహబూబ్ బాషాతో మా రీజనల్ కోఆర్డినేటర్ రాంబాబు ఫేస్ టు ఫేస్. ఆధారిత జిల్లా ఏలూరు జిల్లాలో ఎంతవరకు నాట్లు ప్రక్రియ కొనసాగింది, విత్తనాల్లో ఎటువంటి లోపాలు ఏమైనా ఉన్నాయా, అసలు ఎరువుల కొరత ఎలా ఉంది, ఇప్పుడు కురుస్తున్న వర్షాలకి, అధిక వర్షాలకి రకంగా అటు కొల్లేరు బ్యాక్ వాటర్ కానీ, గోదావరి ఫ్లడ్స్ వల్ల కానీ ఏమైనా పొలాలు మునిగిపోయినాయా, రైతులకి ఎంత మేర నష్టం జరిగింది అనే విషయాలన్నీ కూడా ఏలూరు జిల్లా అగ్రికల్చర్ జాయింట్ డైరెక్టర్ అభి బాషా గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు చెప్పండి, మన ఏలూరు జిల్లాలో ఖరీఫ్ సాగుకు సంబంధించి ఎక్కడైనా విత్తనాల కొరతకు సంబంధించి ఏమన్నా ఇప్పటివరకు మీ దృష్టికి వచ్చిందా? పూర్తిగా అసలు నాట్లు అయితే ఖరీఫ్ సీజన్లో ఎన్ని వేల హెక్టార్లు నాట్లు ఖరీఫ్ సీజన్ సంబంధించి నాట్లు వేయడం జరిగింది, ఎరువుల కొరతకు సంబంధించి సమాచారం. నమస్కారం అండి. ఏలూరు జిల్లా అనగానే గోదావరి జిల్లా అండి. ఇది గతంలో పశ్చిమ గోదావరి జిల్లా. గోదావరి జిల్లాలంటేనే మనకు గుర్తుకొచ్చేది వరి. ప్రధానంగా దక్షిణ ధాన్య భాండాగారం అంటారు ఈ జిల్లాని. అంటే నా దగ్గర ఏలూరు జిల్లాలో ఇప్పుడు అంటే విభజించిన తర్వాత కొత్తగా ఏర్పడిన ఏలూరు జిల్లాలో 2,52,000 ఎకరాల్లో మొత్తం పంటలు సాగవుతుంటే దీంట్లో 2,10,000 ఎకరం వరకు వరి సాగవుతుందండి. అంటే ప్రధానంగా సాగే జిల్లా. ఇంకా ఎక్కువగా ఉండేది గతంలో వరి విస్తీర్ణం. ఈ మధ్య పామాయిల్ వైపు కొంత డైవర్షన్ కావడం వల్ల వరి విస్తీర్ణం పామాయిల్ వైపుకి మారింది. లేకపోతే ఇంకా ఎక్కువ విస్తీర్ణంలో వరి సాగైతూ వచ్చేది. ఇంకా మీరు అడిగారు, వరిలో ప్రధానంగా విత్తనాలండి. అంటే ఇక్కడ రైతులు కూడా సారం కోసం ముందుగా పచ్చి రొట్ట విత్తనాలు అడుగుతారు, జీలుగా, జనుము, పిలిపెస. దీంట్లో రైతులకు మ్యాక్సిమం అంటే ఏప్రిల్ నెల నుంచి ఇవ్వడం స్టార్ట్ చేసాం. ఇవి ఇస్తే ఎంత సంతోషంగా ఉంటారంటే మీకు తెలుసు. అంటే చేలల్లోనే ట్రాంపులు చేసేసి కలేదున్నేస్తే దీనివల్ల రసాయనిక ఎరువుల వాడకం తగ్గుతుంది, భూమి యొక్క జీవత్వం అలానే ఉంటుంది, ఇంకా బాగా సారం కూడా ఎక్కువగా వచ్చి దిగుబడులు వస్తాయి. ఎప్పుడైతే రసాయనిక ఎరువులు తగ్గినాయో రైతుకు ఆదాయం, ఖర్చు తగ్గి ఆదాయం పెరుగుతుంది. ఈ ఉద్దేశంతో అది ఇచ్చాం. మీరు విత్తనాలు అన్నారు. వరి విత్తనాలకు ఇక్కడ ప్రధానంగా మాటేరు వ్యవసాయ పరిశోధనా కేంద్రం ఉందండి. అక్కడి నుంచి విత్తనాలు రైతులు తెచ్చుకుంటారు. రైతులు సొంత విత్తనాలు తయారు చేసుకుంటే అంటే ఇక్కడ రైతుల పరిజ్ఞానం చూస్తే అండి, వ్యవసాయాధికారులుగా కూడా మేము వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకునే స్థాయిలో ఉన్నాం. ఎందుకంటే అంతమంది ప్రోగ్రెసివ్ రైతులు ఉన్న జిల్లా ఇది. ఇంకా ఏపీ సీడ్స్ ద్వారా కూడా సబ్సిడీలో విత్తనాలు ఇచ్చాము. విత్తనాల కొరత ఏమీ లేదండి. వాస్తవంగా విత్తనాలు ఇవ్వడం జరిగిపోయింది, నారుమళ్ళు పోసుకోవడం జరిగిపోయింది, నారు ఎదిగిపోయింది, నాట్లు కూడా 80% విస్తీర్ణం వరకు నాట్లు కంప్లీట్ అయిపోయినాయండి. ఇంకా జరగాల్సిన విస్తీర్ణం ఎక్కడ ఉందంటే జంగారెడ్డిగూడెం ఉంది, అటు చింతలపూడి ఉంది, అటు పోలవరం ఉంది. అంటే ఎప్పుడైతే ఈ అప్లాండ్ మండల్స్ ఉన్నాయి మనకు, నూజివీడులో కూడా చాట్రాయి మండలం ఒకటి, కొంత ముసునూరు, ఈ మండలాల్లో జరుగుతున్నాయి. ఇవి కూడా ఒక 4-5 రోజుల్లో మొత్తం వరి విస్తీర్ణం దాదాపు 2,00,000 ఎకరాలకు పైబడి వరి సాగవుతుందండి ఖరీఫ్ సీజన్. ప్రధానంగా ఎరువుల కొరత, పక్క రాష్ట్రాల్లో ఎరువుల కొరత ఉన్న నేపథ్యంలో మన జిల్లాకు సంబంధించి ముఖ్యంగా ఎరువుల కొరత ఏమైనా ఉందా? ఎందుకంటే ఇక్కడ పెద్ద మొత్తంలో ఎరువులు కావాల్సిన పరిస్థితి నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఎరువులు ఉన్నాయా? ఇది చాలా మంచి ప్రశ్న అండి. రైతుల తరఫున మీరు సంధించిన ఈ ప్రశ్నకు మేము జిల్లా తరఫున కూడా సమాధానం చెప్పాలి. ఎరువుల కొరత అనేది 26 జిల్లాలు కానీ, రాష్ట్రంలో కానీ, మన రాష్ట్రం కానీ ఇప్పటి వరకు కంఫర్ట్గా ఉందండి. వాస్తవంగా చెప్పాలి, ఇక్కడ కేవలం యూరియాకే ఎక్కువగా రైతులు వెళ్ళడానికి కారణం ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం అత్యధికంగా సబ్సిడీ ఇస్తున్న పథకం ఏదైనా ఉంది అంటే అత్యధికంగా అండి, డిఫెన్స్ తర్వాత దాదాపు 2,00,000 కోట్ల రూపాయల సబ్సిడీతో రసాయనిక ఎరువులు ఇవ్వడం గత 30-40 ఏళ్ల నుంచి గమనిస్తున్నాం. యూరియా అనేది దాదాపుగా 2,400 రూపాయలు 45 కేజీల బస్తా ఉంటే రైతులకు 265 రూపాయలకు వస్తుంది. అంటే సబ్సిడీ భారీగా ఉంది. ఈ రసాయనిక ఎరువు కూడా ఇంత తక్కువ ధరలో లేదు. డిఏపి చూసుకునేవ్వండి, కాంప్లెక్స్ చూడండి, అన్ని 1,400 పైనే. మ్యూరేట్ ఆఫ్ పొటాష్ చూసుకోండి, అన్నీ కూడా 1000కి పై దాటి వెళ్ళిపోతున్నాయి, 1,500 కూడా దాటి. కాబట్టి రైతులకు ఏంటంటే ఇది తక్కువ ధరకు దొరికే రసాయనిక ఎరువుని, యూరియాను ఎక్కువగా వాడడం కొంత పెరిగిన మాట వాస్తవంగా ఆ విధంగా కూడా గత సంవత్సరాలతో పోల్చుకుంటే ఏలూరు జిల్లాలో కానీ మన రాష్ట్రంలో కానీ
యూరియా సప్లైస్ బాగా పెరిగినాయి. కానీ ఏ రోజుకైనా ఈ రసాయనాలతో కూడిన వ్యవసాయాన్ని తగ్గించాలి అనేది కేంద్ర ప్రభుత్వానికి మొత్తం ప్రపంచానికి ఆదర్శంగా మనం ప్రకృతి వ్యవసాయాన్ని ప్రమోట్ చేశాం. అలా అయితే ఖరీఫ్ సీజన్ చాలా వరకు దాదాపుగా 80% వరకు నాట్లు ప్రక్రియ పూర్తయింది. ఈ సీజన్లో ఖరీఫ్ సీజన్ సంబంధించి విత్తనాల కొరత అయితే ఎక్కడా లేదు. అదే రకంగా ప్రధానంగా పక్క రాష్ట్రాల్లో ఎరువులు కొరత అయితే ఉంది, కానీ మన జిల్లాలో ముఖ్యంగా చూసుకుంటే పూర్తి స్థాయిలో ముందు నుంచి కూడా బఫర్ నిల్వలు ఉండటం వల్ల మన జిల్లా రైతాంగానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎరువుల కొరత అయితే లేదు. అలాగే దాదాపుగా 14,000 హెక్టార్లలో ఇప్పటివరకు అయితే పంట పొలాలు అధిక వర్షాల వల్ల, అదే రకంగా వరదల వల్ల నీట మునిగినాయి. ప్రస్తుతం అయితే పరిస్థితి బాగానే ఉంది. వ్యవసాయ పరంగా అన్ని రకాల జాగ్రత్తలు కూడా తీసుకుంటూ అంటున్నారు ఏలూరు వ్యవసాయ జాయింట్ డైరెక్టర్ హబూబ్ బాషా. ఏలూరు నుంచి కెమెరామెన్ శ్రీనివాస్తో రాంబాబు, 1990. బండి సంజయ్